పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభువు చేత ఎన్నిక చేయబడినటువంటి ప్రప్రథమ అపోస్తులుడు శిష్యుడైనటువంటి పునీత ఆంద్రేయ గారి యొక్క మహోత్సవ వాక్య పరిచర్యకి మేమందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మత్తయి శుభవార్త 4వ అధ్యాయము 18 నుండి 20 వరకు పవిత్ర వచనములు. గలిలియా సరస్సు తీరమున యేసు నడచుచు వలవేసి చేపలను పట్టు పేతురు అను నామాంతరము గల సీమోనును అతని సోదరుడగు ఆంద్రేయను చూచెను. వారు జాలరులు. మీరు నన్ను అనుసరింపుడు అని, మేము మనుషులను పట్టువారినిగా చేసేదను అని యేసు వారితో పలికెను. వెంటనే వారు తమ వలనను విడిచి యేసును వెంబడించిరి. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులగు సహోదరి సహోదరులారా, నవంబర్ 30వ తారీఖున సీమోను పేతురు సోదరుడైనటువంటి అపోస్తులుడైనటువంటి ఆంద్రేయ గారి మహోత్సవాన్ని ఘనంగా కొనియాడుతుంది శ్రీసభ. మనం ఎప్పుడు గుర్తుంచుకోవాలి ప్రియులారా, నూతన నిబంధనలో క్రీస్తు ప్రభువు చేత ఎన్నిక చేయబడినటువంటి అపోస్తుల నుంచి మనం తెలుసుకోవాలి, వారి నుండి మనం ప్రేరణ పొందాలి, వారి అడుగుజాడలలో మనం క్రీస్తు ప్రభువుని అనుసరించాలి. ఆంద్రేయ అంటే అర్థం ఏమిటి అంటే ధైర్యము, విరోచితము. ఆంద్రేయ అనగా అర్థం ధైర్యము, విరోచితము. ఈ మహా గొప్ప అపోస్తులుని యొక్క జీవితాన్ని ధ్యానపూర్వకంగా తెలుసుకోవడానికి, ప్రేరణ పొందడానికి, ఆదర్శాన్ని స్వీకరించడానికి ప్రయత్నం చేద్దాం. బైబిల్ గ్రంథాన్ని, ముఖ్యంగా సువార్తలను మనం పరిశీలించినప్పుడు ప్రియులారా, మనకు అర్థమయ్యే సత్యం ఏంటంటే క్రీస్తు ప్రభువు చేత మొట్టమొదటిగా పిలువబడినటువంటి అపోస్తులుడు ఆంద్రేయ గారే. వివరిస్తాను కొంచెం ఓపిక పడితే. యోహాను సువార్తని మనం ఒకసారి చదువుకుంటే, యోహాను సువార్త 1వ అధ్యాయములో బాప్తిస్మ యోహాను గారిని 2 శిష్యులు అనుసరిస్తూ ఉన్నారు. 2 శిష్యులు బాప్తిస్మ యోహాను గారి వెంబడ వెళుతున్న సమయంలో యేసు ప్రభు ఆ మార్గం గుండా వెళుతున్న సమయంలో బాప్తిస్మ యోహాను గారు యేసు ప్రభు వంక చూపిస్తూ ఒక మాట చెప్పారు. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించడు క్రీస్తు ఆయనే అని చెప్పారు. చెప్పగానే బాప్తిస్మ యోహాను గారిని అనుసరిస్తున్నటువంటి ఈ 2 శిష్యులు కూడా, బాప్తిస్మ యోహాను గారి శిష్యులు బాప్తిస్మ యోహాను గారిని విడిచిపెట్టి యేసు ప్రభువుని అనుసరించటం ప్రారంభించారు. వారిరువురిలో ఒకళ్ళు ఇదిగో ఈనాడు మనం పండగగా చేసుకుంటున్నటువంటి అపోస్తులైనటువంటి ఆంద్రేయ గారు. కాబట్టి అపోస్తులలో మొట్టమొదటిగా యేసు ప్రభువుని కనుగొని అనుసరించినటువంటి అపోస్తులుడు ఆంద్రేయ గారే అని మనకి యోహాను సువార్త చాలా విదితం చేస్తుంది, స్పష్టం చేస్తుంది ప్రియులారా. ఒక్కసారి ఆ వాక్యాన్ని ధ్యానించుకోవటానికి ప్రయత్నం చేద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 35వ వచనము. మరునాడు మరలా యోహాను తన శిష్యులలో 2 ఉండగా ఆ సమీపమున పోవుచున్న యేసును చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని యోహాను గారు అన్నారు. అది విని ఆ 2 శిష్యులు యేసును వెంబడించారు, యోహాను గారిని విడిచిపెట్టేశారు. అప్పుడు దాకా యోహాను గారి దగ్గర శిష్యరికం చేసుకున్నారు. అంటే యోహాను గారు ముందుగానే తన శిష్యులకు బోధించాడు. ఏమిటి? నేను ఎవరికల్లైతే చూపించి ఇదిగో దేవుని గొర్రెపిల్ల, ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల అని చెప్తాను, ఆయనే రానున్న మెస్సయ్య, నన్ను విడిచిపెట్టి ఆయన అనుసరించండి అని వాళ్ళకు బోధించాడు. కాబట్టి ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పగానే ఆంద్రేయ గారు మరొక శిష్యుడు 2 కూడా యోహాను గారికి అప్పుడు దాకా శిష్యరికం చేసినటువంటి వారు యోహాను గారిని విడిచిపెట్టి యోహాను గారికి బోధన ప్రకారం యేసు ప్రభుని అనుసరించటం ప్రారంభించారు.
యోహాను సువార్త 1వ అధ్యాయం 37వ వచనం. ఇది విని ఆ ఇద్దరు శిష్యులు యేసును వెంబడించరి. యేసు వెనకకు తిరిగి వారు తన వెంట వచ్చుటను చూచి, మీకేం కావలయ్యను అని అడిగాను. బోధకుడా, నీవెక్కడ నివసించుచున్నావు అని వారు అడిగిరి. వచ్చి చూడండి ఆహ్వానించాడు ప్రభు వాళ్ళని. ఇదంతా ఎందుకు చదువుతున్నానంటే చివర్లో మనకు ఒక పేరు బయటికి వస్తుందండి. ఆ పేరు చాలా ముఖ్యం. ఈ ఇద్దరు శిష్యులలో ఎవరు? ఈ ఇద్దరు శిష్యుల్లో ఒకళ్ళ పేరు మనకు అసలు తెలియదు. ఒకళ్ళ పేరు మాత్రం మనకు తెలుస్తుంది. ఆయన ఒక గొప్ప కార్యం చేయబోతున్నాడు. కొద్దిగా శ్రద్ధగా ఆలకించండి. వారు వెళ్ళి యేసును వెంబడించి ఆనాడు ఆయనతో గడిపిరి. అది సాయంకాలం 4 గంటల వేళ. యోహాను చెప్పినది విని యేసును వెంబడించిన, జాగ్రత్తగా ఆలకించండి, యోహాను చెప్పినది విని యేసును వెంబడించిన ఆ ఇద్దరి శిష్యులలో ఒకడు సీమోను పేతురు సోదరుడుకు ఆంద్రేయ. ఈనాడు మనం పండగ చేసుకుంటున్నటువంటిది ఈ ఆంద్రేయ గారి యొక్క మహోత్సవాన్ని, అపోస్తుడైన ఆంద్రేయ గారు. ఈ సందర్భంగా మీకు మరొక విషయాన్ని తెలియజేయాలి. సువార్తలలో నూతన నిబంధనలో ఆంద్రేయ గారి పేరు ఖచ్చితంగా 12 సార్లు సంబోధించబడింది. ఈ 12 సార్లు కూడా సీమోను పేతురు సోదరుడుగు ఆంద్రేయ అని మాత్రమే సంబోధించబడింది. తద్వారా ఈయన సీమోను పేతురుతో పాటు ఏకగర్భజనితుడు, ఒకే తల్లికి జన్మించినటువంటి వాడు అని మనకు అర్థమవుతుంది పిల్లారా. ఇక్కడ యేసు ప్రభును కనుగొన్నాడు ఆంద్రేయ గారు. మౌనంగా ఉండలా ఆంద్రేయ గారు. వెంటనే ఏం చేస్తున్నారు చూడండి, చాలా చక్కటి పని. యోహాను సువార్త 1వ అధ్యాయం 41వ వచనం. అతడు వెంటనే తన సోదరుడుకు సీమోనును కలుసుకొని, మేము మెస్సయ్యాను కనుగొన్నాము అని చెప్పాను. ఎంత చక్కటి మాట ప్రియులారా! ఎంత గొప్ప కార్యం ఆంద్రేయ గారు చేస్తున్నారు. కానీ ఇదే ఎన్నికని మనం సారూప్య సువార్తలలో, సినాప్టిక్ గాస్పల్స్లో మనం చూస్తే అక్కడ ఏమర్థమవుతుంది? యేసు ప్రభు పేతురు గారు, ఆంద్రేయ గారు, యోహాను, యాకోబు వీళ్ళందరూ కూడా చేపలు పడుతుండగా వాళ్ళని ఒకేసారి పిలిచాడని మనకి సారూప్య సువార్తలు, సినాప్టిక్ గాస్పల్స్లో మనకు కనబడుతుంది. కానీ యోహాను గారు రాసిన సువార్తలో ఇంకా లోతుగా చెప్తున్నారు. ఎందుకని అంటే యోహాను గారు అక్కడ ఉండి ఉండవచ్చు. యోహాను గారు ఈ నలుగురిలో ఒకళ్ళ ఆయన. సువార్త రాసినట్టు అపోస్తలుడైనటువంటి యోహాను గారు దగ్గర సంబంధం కలిగినటువంటి వాడు కాబట్టి ఇంకా లోతుగా, ఇంకా వివరంగా ఎలా పిలువబడ్డారు, ఎవరిని ముందుగా పిలిచాడనే వివరంగా మనకు చెప్తున్నారు. ముందుకు వెళితే, మేము మెస్సయ్యాను కనుగొన్నామని ఆంద్రేయ తన సోదరుడైనటువంటి సీమోను గారి దగ్గరికి వెళ్ళారు. ఇక్కడ మరొక సమాచారం, మీకు విశిష్టమైన సమాచారం, ముఖ్యమైన సమాచారం ఏమిటి అంటే, సువార్తల అంతటిలో కూడా సీమోను పేతురు సోదరుడైన ఆంద్రేయ అని చెప్పబడి ఉంటుంది. కానీ వీళ్ళిద్దరిలో ఎవరు పెద్ద అని ఎవరికి తెలియదండి. ఆంద్రేయ గారు పెద్దవాడా, సీమోను గారు పెద్దవాడా తెలియదు. కానీ యేసు ప్రభు సీమోను గారికే మొదటి పాపుగారిగా ప్రధానాధిపత్యాన్ని అనుగ్రహించాడు. మత్తయి శుభవార్త 16వ అధ్యాయంలో. ఇక ముందుకు వెళితే, మెస్సయ్యాను కనుగొన్నటువంటి ఆంద్రేయ గారు, మెస్సయ్యాతో ఒక రోజు గడిపినట్టు ఆంద్రేయ గారు, పేతురు గారు తన సోదరుడైన సీమోను పేతురు గారి దగ్గరికి వచ్చి, మేము మెస్సయ్యాను కనుగొంటిమి అని పలికాడు. మెస్సయ్యా అనగా క్రీస్తు అని అర్థము. యోహాను సువార్త 1వ అధ్యాయం 42వ వచనము. అతడు సీమోనును యేసు వద్దకు తీసుకొని రాగా. చాలా ముఖ్యమైన మాట పిల్లరా. మొదటిగా ఆంద్రేయ గారు యేసు ప్రభువుని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు. యేసు ప్రభువుతో జీవించాడు. యేసు ప్రభువును పొందుకున్నాడు. ఆ తరువాత ప్రకటిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? మేము మెస్సయ్యాను కనుగొన్నాము అనని సీమోను పేతురుతోటి ప్రకటించాడు. సీమోను పేతురుకు తెలియజేశాడు. ఆ తరువాత సీమోను పేతురును పట్టుకొని మెస్సయ్యా అయినటువంటి యేసుక్రీస్తు దగ్గరికి తీసుకొని వస్తున్నాడు. అతడు సీమోనును యేసు వద్దకు తీసుకొని రాగా, యేసు అతనిని చూచి, నీవు యోహాను కుమారుడవగు సీమోనువు, నీవు కేఫా అని పిలువబడుదువు అనేను. కేఫా అనగా రాయి అని అర్థము. ప్రియులారా,
ఎంత లోతుగా ఉందో చూడండి ఆంద్రేయ గారి యొక్క జీవితం. మొదట బాప్తిస్మ యోహాను గారు చెప్పింది విని విశ్వాసపాత్రంగా యేసు ప్రభువును వెంబడించాడు. ఆయనతో ఒక దినమున్నాడు, గడిపాడు. ఆయనను అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు. ఆయన మెస్సయ్యా అని గ్రహించాడు, విశ్వసించాడు. పేతురు గారి దగ్గరికి వచ్చాడు, మేము మెస్సయ్యాని కనుగొన్నామని ప్రకటించాడు. పేతురు గారిని పట్టుకొని వచ్చి యేసు ప్రభువుకు అప్పగించాడు. ఎంత గొప్ప కార్యం! యోహాను సువార్తలో ముఖ్యంగా మనకి ఆంద్రేయ గారు ఇతరులని ప్రభువు దగ్గర నడిపించేవాడిగా మనకు కనబడతాడు. ప్రభువుని గురించి బోధించేవాడిగా మనకు కనబడతాడు. ఇదే విషయాన్ని ప్రియులారా మనం ఒక్కసారి యోహాను సువార్తలోనే గ్రీకులు వచ్చి మేము యేసు ప్రభువును చూడాలనుకుంటున్నాము అని అక్కడ ఉన్నటువంటి అపోస్తుల్లో ఒక ఫిలిప్పు గారిని అడుగుతారు. గ్రీకులు వచ్చి యేసు ప్రభువును చూడాలని ఆశపడుతున్నారు. ఆ విషయాన్ని గ్రీకులు వచ్చి ఎవరితో చెప్పారు? ఫిలిప్పు గారితో చెప్పారు. కానీ ఫిలిప్పు గారికి ధైర్యం జాల. యేసు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా, గ్రీకులు మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు, మరి మీరు వారికి ఆడియన్స్ ఇస్తారా? వారు మిమ్మల్ని కలుస్తారా? మీరు వారిని కలుస్తారా అని చెప్పటానికి ధైర్యం చాల. ఎందుకంటే అప్పటికే అపోస్తులలో ఒక వాదన ఉండేది. ఏమిటి? రక్షణ యూదులకు మాత్రమేనా, అన్యులకు కూడా అనే వాదన ఉండేది. కాబట్టి ధైర్యం చేయాలి యేసుప్రభుని కలవడానికి. కాబట్టి ఫిలిప్పు గారు ఎవరి దగ్గరికి వెళ్ళారు? ఆంద్రేయ గారి దగ్గరికి వెళ్ళారు. ఇప్పుడు మనం ఆంద్రేయ అనగా పేరుని తెలుసుకోవాలి, గుర్తు తెచ్చు. ధైర్యము, విరోచితము. కాబట్టి ఆంద్రేయ గారు ఆ గ్రీకులని, ఫిలిప్పు గారిని యేసుప్రభు దగ్గర తీసుకొని వెళ్ళారు. వినండి వాక్యాన్ని. యోహాను సువార్త 12వ అధ్యాయము 20వ వచనము నుండి. పండుగ సందర్భమున ఆరాధనకు వచ్చిన వారిలో కొందరు గ్రీకులు ఉండేరి. వారు గలిలయలోని బెత్సయిదా నివాసికు ఫిలిప్పు వద్దకు వెళ్ళి, అయ్యా, మేము యేసును చూడగోరుచున్నాము అని అన్నారు. మేము యేసును చూడాలని ఆశపడ్డారు. అప్పుడు ఫిలిప్పు వెళ్ళి ఆంద్రేయతో చెప్పాను. ఆంద్రేయతో చెప్పటం ఎందుకు? ధైర్యం. ఆంద్రేయ గారు ధైర్యవంతుడు. యేసు ప్రభు దగ్గర చొరవ ఉంది ఆంద్రేయ గారికి. ఆంద్రేయ, ఫిలిప్పు ఆ విషయమును యేసుతో చెప్పారు. అందుకు యేసు ఇట్లనను, మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చిన తర్వాత కలుస్తారు. ప్రియులారా, ఇక్కడ కూడా ఆంద్రేయ గారు గ్రీకులని, ఫిలిప్పు గారిని యేసు ప్రభు దగ్గర నడిపించాడు. అక్కడ పేతురు గారిని నడిపించారు. ఇక్కడ గ్రీకులని ఫిలిప్పు గారు కలిసి యేసు ప్రభు వద్దకు నడిపించారు. యోహాను సువార్తలో మరొక ముఖ్యమైన సన్నివేశం ఉంది. ఆంద్రేయ గారి గురించి మాట్లాడుకోవాల్సింది చాలా ముఖ్యమైన సన్నివేశం. అది యోహాను సువార్త 6వ అధ్యాయములో యేసు ప్రభువు 5,000 మందికి ఆహారాన్ని పంచినట్టే సందర్భం. ప్రియులారా, చదువుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 7వ వచనం నుంచి మనం చదువుకుంటే, ఒక్కొక్కరికి కొంచెము వడ్డించుటకైనను 200 వరహాల రొట్టెలు కూడా చాలవని ఫిలిప్పు ఆయనకు సమాధానం ఇచ్చాను. చాలామంది ప్రజలు వచ్చారు, యేసు ప్రభు యొక్క వాక్యాన్ని ఆలకిస్తూ ఉన్నారు. యేసు ప్రభు వాళ్ళు చాలా రోజుల నుంచి, చాలా గడియల నుంచి ఆ ప్రభు యొక్క వాక్యాన్ని ఆలకిస్తూ ఉండగా, వారు ఒకవేళ ఖాళీ కడుపులతో ఇంటికి వెళితే వాళ్ళు తూలిపడిపోతారేమని జాలితోటి ఫిలిప్పు గారితో కూడా అన్నాడు. ఇక్కడ కూడా ఫిలిప్పు గారే. కాబట్టి వేదశాస్త్ర పండితులు ఏమంటారంటే, యోహాను సువార్త 1వ అధ్యాయంలో 2 శిష్యులు యోహాను గారిని విడిచిపెట్టి యేసు ప్రభువును అనుసరించారన్నారు కదా, ఆయన ఫిలిప్ అయి ఉండవచ్చు అని అంటారు. పిల్లారా, ఇక్కడ ఫిలిప్పు గారు అన్నారు, అమ్మో, ఇంతమందికి ఆహారం పెట్టాలా, 200 వరహాల రొట్టెలైనా చాలవు కదా అన్నప్పుడు, ఇక్కడ మరలా ఆంద్రేయ గారు ముందుకు వస్తారు. వినండి జాగ్రత్తగా. యోహాను సువార్త 6వ అధ్యాయం 8వ వచనంలో, ఆయన శిష్యులలో ఒకడు సీమోను పేతురు సోదరుడైనటువంటి ఆంద్రేయ, ఇక్కడ ఒక బాలుని వద్ద 5 యవధాన్యపు రొట్టెలు 2 చేపల కలవు, కానీ ఇంతమందికి అవి ఏమాత్రము. ఎక్కడో ఆంద్రేయ గారికి ఒక నమ్మకం ఉంది, ఎక్కడో ఆంద్రేయ గారికి ఒక విశ్వాసం ఉంది. ఈ 5 రొట్టెలు 2 చేపల యేసయ్య చేతుల్లో పడితే అందరికీ సరిపెట్టేట్లుగా ఆయన చేస్తాడనే విశ్వాసం అనలో ఉంది. కాబట్టి 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయన్నాడు. అలాగానే అద్భుతం జరిగింది. ప్రియులారా, ఆంద్రేయ గారు మనకి ఒక గొప్ప విశ్వాసము కలిగినటువంటి, బలమైన నమ్మకం కలిగినటువంటి వ్యక్తిగా మనకి కనబడుతూ ఉంటాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇక మనందరము కూడా
ఈ ఆంద్రేయ గారు ఎవరు ఇంతకీ అని తెలుసుకోవాలి అంటే మనకు సువార్తలు ఏమని చెప్తున్నాయి? మొదటిగా నేను చెప్పాను, ఆంద్రేయ గారు పేతురు గారి యొక్క సహోదరుడు, ఒకే తల్లి ఒకే తండ్రికి జన్మించినటువంటి వారు. వారి తల్లిదండ్రుల పేర్లు ఏమిటి అంటే, తండ్రి పేరు జోనా, యోనా పుత్రుడవైన సీమోను అంటాడు కదా యేసుప్రభు. యోనా ఎలాగైనా పలకొచ్చు. తల్లి పేరు యోహాన్నా. దీనిని కూడా మన సువార్తలలో చదువుతాము. అంత లోతుగా వెళ్ళటానికి మన సమయం లేదు. ఇది ఇద్దరు వచ్చేసి మాకు ఇది ఇవ్వమని అన్నప్పుడు మనకు ఆ పేర్లు బయటపడతాయి పిల్లారా. ఆంద్రేయ గారు పెళ్లి చేసుకోవాలా, ప్రభువును అనుసరించేటప్పటికి కూడా పెళ్లి చేసుకోవాలి. ఆయన క్రీస్తు ప్రభు మరణించి ఉత్థానమై మోక్షారోహణమైన తర్వాత ఆంద్రేయ గారు పలుచోట్ల దేవుని యొక్క సువార్తను బోధించారు. ఉదాహరణకి ప్రస్తుతం ఉన్న జోర్దాన్, సౌదీ అరేబియా, లెబనాన్, టర్కీ దేశాల్లో, ఇంకా యూదులు అధికంగా అరమాయిక్ భాషని మాట్లాడేటువంటి ప్రాంతంలో ఆయన ఎక్కువగా సువార్తను బోధించాడు. చివరికి ఆయన ప్రస్తుతమైన టర్కీ, ఆ రోజుల్లో ఆసియా మైనర్ అనేటువంటి వారు, ఆ ప్రాంతంలో బైజాంటైన్, ఆ పట్టణాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలండి. అది కూడా మన శ్రీసభ చరిత్రగా చాలా ముఖ్యమైన పట్టణం. మీకు చాలాసార్లు చెప్పాను, 2 పట్టణాలు గుర్తుపెట్టుకోండి, ఆంటియోకియా, రెండవది అలెగ్జాండ్రియా. ఈ 2 పట్టణాలను గుర్తుపెట్టుకోవాలని చెప్పాను. మూడవది టర్కీ దేశంలో ఉన్నటువంటి బైజాంటైన్ అనేటువంటి ఆ యొక్క పట్టణము కూడా, కాన్స్టాంటినోపిల్ అనే పట్టణం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే దీస్ ఆర్ ద క్రేడిల్స్ ఆఫ్ క్రిస్టియానిటీ, దీస్ ఆర్ ద క్రేడిల్స్ ఆఫ్ క్రిస్టియన్ ఫెయిత్. క్రైస్తవ విశ్వాసానికి అవి మూల పట్టణాలండి. ఇప్పుడు ఒకవేళ అక్కడ అంతగా క్రైస్తవం లేకపోవచ్చుగాక, కానీ దేవుడు వాటి ద్వారా చేయాల్సిన రక్షణ ప్రణాళిక చేసేసాడు. కాబట్టి ఈ పట్టణాల పేర్లు మనం గుర్తుపెట్టుకోవాలి. ఏంటి? అలెగ్జాండ్రియా, అంటియోకియా, కాన్స్టాంటినోపిల్, బైజాంటైన్. ఈ పట్టణాలన్నింటినీ కూడా చాలా ముఖ్యం. మన ఆంద్రేయ గారు ఈనాడు మన మహోత్సవం కొని ఆడుకుంటున్నట్టు అపోస్తులైన ఆంద్రేయ గారు చివరిగా ఈ ప్రాంతంలో బిషప్ గారిగా ఉన్న తర్వాత ఆయనకి మరణశిక్ష విధించబడింది క్రీస్తు యొక్క సువార్తను బోధించినందుకు గాను. ఆయనని సిలువ మరణంని విధించబడినప్పుడు ఆయన నా ప్రభువు, నా దేవుడు, నా మెస్సయ్య, ఆయన మరణించిన రీతిగా నేను మరణించటానికి యోగ్యుడిని కాను అని ఇంటూ ఆకారములో, ఎక్స్ ఆకారములో ఉన్నటువంటి సిలువకి చీలలు కొట్టకుండా తాళ్ళుతోటి కట్టివేయబడి ఎండకి వానకి రోజులు తరబడి ఆ విధంగా క్రీస్తు కొరకై ఆయన నిద్ర ఆహారము లేకుండా ఆ విధంగా ఆయన ఆ బహిరంగమైన స్థలములో ఆయన శిక్షను అనుభవించి చివరికి వేదసాక్షిగా మరణం పొందాడు. కాబట్టి ఈ సిలువని ఇంటూ ఆకారములో ఉన్న సిలువని ఏమంటారంటే పునీత్ ఆంద్రేయ గారి సిలువ అంటారు పిల్లారా. మహా గొప్ప పునీతుడు, మహా గొప్ప అపోస్తలుడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, జీవించి ఉండగానే పేతురు గారిని, గ్రీకులని, ఫిలిప్పు గారిని యేసు వద్దకు నడిపించినటువంటి గొప్ప అపోస్తలుడు. ఇంత గొప్ప అపోస్తలుని యొక్క పండగ చేసుకోవటం మనందరికీ ఆశీర్వాదంగా భావించి ఆయన వలె మనము కూడా మనకు చేతనైన రీతిలో పలువురిని క్రీస్తు వద్దకు నడిపించటానికి, ఆయన వలె మనము కూడా క్రీస్తు సువార్తను ప్రకటించటానికి కాల్సిన శక్తిని, అనుగ్రహాన్ని పునీత ఆంద్రేయ గారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా మనందరికీ దయచేయమని తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమమయుడా, సీమోను పేతురు సోదరుడైనటువంటి ఆంద్రేయ గారు మీ చేత మొదటిగా ఎన్నిక చేయబడినటువంటి వాడు, అపోస్తలుడు, పరిశుద్ధుడు, నీ కొరకై చివరికి తన ప్రాణాన్ని వేదసాక్షిగా ఫణంగా పెట్టినటువంటి మహా గొప్ప అపోస్తలుడు. నాయన, వారి యొక్క జీవితాన్ని మేము ఈరోజు తెలుసుకొని ఉండగా, ఓ ప్రేమామయ్య, కనికర సంపన్న, ఈనాడు మేము ప్రత్యేకమైన రీతిలో వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా మమ్మందరిని దీవించమని వేడుకొనుచున్నాం. వారి వలె మేము కూడా నిన్ను వ్యక్తిగతంగా తెలుసుకొని అనుభూతితో తెలుసుకునేటట్లుగాను, ఆ తెలుసుకున్న నిన్ను 10 మందికి ప్రకటించేటట్లుగా, 10 మందికి నీ వద్దకు తీసుకుని వచ్చేటువంటి వారముగా మమ్మ దీవించండి నాయన. ఈనాడు మా కొరకు ప్రార్థించండి స్వామి. అడిగిన ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. నీ గాయపడిన హస్తముతో ప్రభువా వారందరినీ కూడా ఆశీర్వదించండి. ముఖ్యంగా ప్రభు, అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డను ప్రభువా స్వస్థపరచండి.
కుటుంబాలలో శాంతిని, సమాధానం దయచేయండి. భార్యాభర్తల మధ్యలో, పిల్లల తల్లిదండ్రుల మధ్యలో సఖ్యత ఏర్పాటు చేయండి తండ్రి. ముఖ్యంగా ఎన్నో కుటుంబాలు సాతాను చేత పీడించబడుతున్నాయి. శాంతి లేదు, సమాధానం లేదు. నీ పరిపూర్ణమైన శాంతిని వారికి సమృద్ధిగా అనుగ్రహించండి నా తండ్రి. చదువుకునే బిడ్డలకు మంచి జ్ఞానాన్ని, కష్టపడేటువంటి వారికి శక్తిని, ఆరోగ్యాన్ని, ఉద్యోగస్తులకు తెలివిని, ముఖ్యంగా ప్రభు వ్యవసాయదారులకు మంచి పంటను, పాడిని దయచేయమని వేడుకొనుచున్నాం. ఉద్యోగం కొరకు ఎదురు చూసేటువంటి వారికి మంచి ఉద్యోగాన్ని, గర్భఫలము కొరకే ప్రార్థించమని అడిగినటువంటి వారికి ప్రత్యేకమైన రీతిలో ప్రభు ఆత్మలు నశించిపోతున్న ఆత్మల ప్రభు ప్రత్యేకంగా ఇదిగో నీ వద్దకు నడిపించుకోమని ప్రభు కాపాడమని ప్రత్యేకంగా వేడుకొనుచున్నాం. మా కొరకు ప్రార్థించండి అయ్యా అని ఈ వీడియో క్రింద ఎవరైతే మెసేజ్లు ఉంచుతున్నారో వారందరి కొరకే ఈ క్షణంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. వ్యక్తిగతంగా అడిగిన బిడ్డలందరినీ కూడా, పూజలు అర్పించమని అడుగుతున్న బిడ్డలందరి కొరకే కూడా ప్రార్థిస్తూ ఉండగా వారిని దీవించమని, ఆశీర్వదించమని, ముఖ్యంగా ప్రభువా ఈ పరిచర్య ముందుకు వెళ్ళటానికి సహకరిస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.